వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ జువాలజీ. ఈరోజు ఈ వీడియోలో బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చూసుకుందాం. సో బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్స్ని బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్: ఏఐ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, మాయిట్ మల్టిపుల్ ఓవులేషన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఈ రెండింటి యొక్క సీక్వెన్స్ అనేది చూద్దాం. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన యొక్క ఛానల్ దగ్గర బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఏదైనా టాపిక్స్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి, వాటి మీద టాపిక్స్ వీడియోస్ అనేవి చేస్తుంటాను, చూడండి. సో నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ గురించి అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గురించి చూద్దాం. సో ఐడెంటిఫై లైక్ బుల్, ఒక బుల్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం విచ్ ఈస్ గుడ్, హైలీ ఇమ్యూన్ క్యారెక్టర్స్ ఉండి, రెసిస్టెన్స్ పవర్ ఉండి, ఎక్కువ గుడ్ క్వాలిటీస్ ఉన్న బుల్ని సెలెక్ట్ చేస్తాం. సో ఎక్స్ట్రాక్ట్ సెమెన్ యూజ్డ్ అంటే నా ఇమీడియట్గా యూజ్ చేయొచ్చు, లేదంటే స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్, దాన్ని క్రయో ప్రిజర్వేషన్ అని చెప్తాం, స్టోర్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇంజెక్ట్ ఇంటూ రిప్రొడక్టివ్ ట్రాక్ ఆఫ్ కౌలకి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. సో గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్, దీనివల్ల అడ్వాంటేజ్ చూసుకుంటే ఫర్టిలైజేషన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, డైరెక్ట్గా కౌలకి ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి. వన్ బుల్ కెన్ ఫర్టిలైజ్ మోర్ దాన్ వన్ కౌ, ఒక కౌ కంటే ఎక్కువ కౌస్ని ఒకే బుల్ నుంచి వచ్చే సెమెన్ అనేది ఫర్టిలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో హెల్ప్స్ టు ఓవర్కమ్ సెవరల్ ప్రాబ్లమ్స్, సో మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ చూసుకుంటే ఫర్టిలిటీ అండ్ సక్సెస్ రేట్ ఈజ్ లో. సో చాలాసార్లు ఫర్టిలిటీ జరగవచ్చు, కొంచెం సక్సెస్ రేట్ అనేది లో ఉంటుంది, ఇది డిసడ్వాంటేజ్గా చెప్పొచ్చు. సో కమ్ టు మాయిట్ మల్టిపుల్ ఓవులేషన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఇక్కడ ప్రాసెస్ చూసుకుంటే ఐడెంటిఫై సుపీరియర్ కౌ, ఒక కౌని సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇంజెక్ట్ విత్ హార్మోన్ దట్ ఈస్ FSH లైక్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లాంటివి ఇంజెక్ట్ చేస్తాం. సుపీరియర్ ఓవులేషన్ అంటే నార్మల్గా ఉన్న ఓవులేషన్ కంటే ఎక్కువ ఓవులేషన్ జరుగుతుంది. సో దీస్ సుపీరియర్ ఓవా ఏదైతే ఉందో ఫర్టిలైజ్డ్ బై ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కావచ్చు, లేదా న్యాచురల్ ఇన్సెమినేషన్లో కానీ చేయొచ్చు. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎంబ్రియో, దెన్ మనం మామూలుగా సర్వగేట్ మదర్ నుంచి తీసుకుంటాం. సో నార్మల్గా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎంబ్రియో ఫ్రమ్ ది నాన్ సర్జికల్ వే, సో సర్జరీస్ అట్లా కాకుండా డైరెక్ట్గా కౌ యొక్క యూట్రస్ ఆ పర్టికులర్ ఏరియా నుంచి తీయడము. గెస్టేషన్ ఇన్ సరోగేట్ కౌ, ఆ కౌలకి మనం పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అడ్వాంటేజ్ చూసుకుంటే హెడ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, క్వాలిటీ ఆల్సో ఇంక్రీజెస్. సో జనరల్గా జెనెటిక్ మదర్ అవైలబుల్ ఫర్ అనదర్ రౌండ్ ఆఫ్ సూపర్ ఓవులేషన్. ఒకసారి సూపర్ కోన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇంకో సూపర్ ఓవులేషన్కి ఇది అవైలబుల్ ఉంటుంది. ఈ రెండు అడ్వాంటేజ్ చెప్పుకుంటాం. నాట్ అప్లికేబుల్ ఫర్ ఫిషెస్ అండ్ బర్డ్స్, బర్డ్స్లో ఫిషెస్లో మాయిట్ని మనం పాసిబుల్ చేయలేం, అందుకని ఈ రెండింటిని మనం ఒక చిన్న డిసడ్వాంటేజ్గా ఈ టెక్నిక్కి చెప్పొచ్చు. ఈ రెండిట్లో ఒక దాంట్లో బుల్ తీసుకున్నాం, ఇంకో దాంట్లో కౌ తీసుకున్నాం. ఏఐ ఫర్ ది సెమెన్, కౌ ఫర్ ది ఓవర్. సో ఈ రెండింటిని టెక్నిక్స్గా చెప్తాం బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.